ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద ప్రస్తుతం తీవ్ర మంటలు రేపుతున్న అంశం ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 396 సంస్కరణల పేరుతోటి ప్రజలపైన పేద ఉపాధి వర్గాలపైన కూటమి ప్రభుత్వం రుద్దుతున్న నిర్ణయాలు ఎటు దారి తీస్తున్నాయో ఈ ఘటనే అర్థం పడుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న ముసుగులో వేలాది మంది దస్తావేజు లేఖర్ల కడుపు కొట్టేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో పైన సర్వత్రా విమర్శల విలువ వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయం బయట చేతిలో అట్ట తెల కాగితాలు, జేబులో పెన్నుతోటి కనిపించే దస్తావేజు లేఖర్లు తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. భూములు, ఇల్లు, వారసత్వ హక్కులు, దానపత్రాలు, విక్రయ ఒప్పందాలు వంటి పత్రాలను నిబంధనల ప్రకారం సిద్ధం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ వర్గం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది. ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 396 ప్రకారం డాక్యుమెంట్లు సిద్ధం చేయడం, దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక పరిశీలన వంటి సేవలను ప్రైవేటు లేదా ప్రత్యేక సేవా కేంద్రాల ద్వారా నిర్వహించాలని ప్రతిపాదించారు. తుది రిజిస్ట్రేషన్ అధికారాలు సబ్ రిజిస్టర్ వద్దే ఉంటాయని కూడా ప్రభుత్వం చెబుతున్న పత్రాల తయారీ బాధ్యత వేరే వారికి వెళ్తే తమకు ఉపాధి ఎక్కడ ఉంటుందని లేఖరులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సేవా కేంద్రాలను తీసుకొచ్చిన అనుభవమే ఇప్పుడు దీని వెనుక ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం పైన దస్తావేజు లేఖరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతూ కొందరు కలెక్టరేట్ల ముట్టడికి దిగడంతో కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తున్న సామాన్యులు రిజిస్ట్రేషన్లో ఆలస్యమై తీవ్ర ఇబ్బందులు, టెన్షన్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ విధానం పైన కేవలం ఉపాధి కోసమే కాకుండా డేటా భద్రత, వ్యక్తిగత ఆస్తుల గోప్యతపైన కూడా తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి సమాచారం వెళ్తే సర్వే నెంబర్లలో తప్పులు దొరికి డూప్లికేట్ పట్టాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని, సంవత్సరాల తరబడి తమ భూములను పట్టించుకొని ఎంతోమంది వివరాలు బహిరంగం అవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త పట్టా పుస్తకాలపైన ఫోటోల వివాదం ఎలాగైతే ఆ పార్టీ కొంపముంచిందో మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా అలాంటి ప్రయోగాలకి పాల్పడుతుందా అనే విమర్శలు కూడా రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం సేవల ఆధునీకరణ కాదని, రిజిస్ట్రేషన్ శాఖను దశల వారీగా ప్రైవేటీకరించే కుట్రలో భాగమైన ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. మొత్తానికి ఒకవైపు సేవల ఆధునీకరణ, మరోవైపు వేలాది మంది దస్తావేజు లేఖర్ల ఉపాధి భద్రత, ఈ రెండింటి మధ్య నడుస్తున్న ఈ జీవో యుద్ధానికి ప్రభుత్వం ఎలాంటి ముగింపుని ఇస్తోంది, లేఖర్ల భయాలను తొలగించేలా ఏ విధమైన చర్యలు జరుగుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము లేఖర్లమందరం కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించడం కోసమే ఈ బిడ్ డౌన్ కార్యక్రమం చేస్తున్నామండి. కనీసం మాతో చర్చలు జరిపించాలి అన్న కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం ఇది చాలా ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు పౌరుడికి మేము న్యాయం చేసి దస్తావేజు లేఖరులుగా ఎంతో చక్కగా నైపుణ్యంగా ఆ దస్తావేజులు రాస్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి కొత్త ఆలోచనలు చేసుకొని ఆ యొక్క రిజిస్ట్రేషన్కి విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ 396 మూలంగా మేమందరం రోడ్డును పడే పరిస్థితి ఉంది. అదే కనుక ప్రభుత్వం వారు కనుక పెడితే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ 396 రద్దు చేసి పాత విధానంగానే కొనసాగించి అందరికీ లైసెన్సులు ఇచ్చి మా వృత్తి పట్ల మీరు అర్జెంటుగా ఒక నిర్ణయం తీసుకోకపోతే కనుక అది ఇంకా తీవ్రంగా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామండి. 396 జీవోని ప్రవేశపెట్టిందండి. దానివల్ల లక్షలాది డాక్యుమెంటేటర్లు, స్టాంపెంటర్లు, డీటీ ఆపరేటర్లు, వాళ్ళ సహాయకులు రోడ్డు పట్టాలండి. ఈ 396 జీవో వల్ల సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రైవేటీకరణ చేస్తానికి సిద్ధపడిందండి. దానివల్ల మనకి భవిష్యత్తు ఉండదని చెప్పి మా రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. మీకేం ఇబ్బంది లేదని చెప్పి అంటుంది, కానీ మాకు ఇబ్బందేనండి. ఈ నెలాఖరు వరకు పెండౌన్ చేసి తర్వాత కార్యక్రమం స్టేట్ కమిటీ నిర్ణయం దాని ప్రకారం చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేర లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి దగ్గర పనిచేసే అసిస్టెంట్ దస్తావేజు లేఖర్లు వృత్తి అగమ్యగోచరం అయిపోతుంది. ఈ దస్తావేజు లేఖర్ యొక్క కుటుంబాలు ఈసిని పడిపోయే పరిస్థితి. ఒక్కొక్క దస్తావేజు లేఖరికి 40 సంవత్సరాల నుంచి పైచిలకు 60-70 సంవత్సరాల వరకు ఉంటాయి. ఈ
కాకుండా వేరే పని చేసుకుని బ్రతికే అవకాశం ఉంటుంది. 1996 జీవోని ప్రభుత్వం వారు పెద్ద మనసు చేసుకుని సరళిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న దస్తావేజుల యొక్క లేఖల యొక్క మనుగడ కొనసాగుతుందని నా యొక్క అభిలాష. కానీ టెండోను మొదలెట్టిన తర్వాత ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు నష్టం కలుగుతున్నా ఈ 396 జీవోను రద్దు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ప్రభుత్వానికి వచ్చిన చర్చలు జరుపుతామని తూతూ మంత్రంగా జరిపి ఏ డిమాండ్ను నెరవేర్చకుండా వదిలేశారు. మేము ఈరోజు చెప్తున్నాం, సుమారుగా రాష్ట్రంలో 6 లక్షల మంది ఈ లేఖల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ఈ 6 లక్షల మందిని రోడ్డు పాలు చేసి ఈ రోజున కొంతమందికి అంటే 10 మందికో 15 మందికో ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ ఆలోచన చాలా దుర్మార్గమైంది. అందుచేత ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ రోజు నుంచి మేము పెండౌన్ కార్యక్రమం ఇంకా ప్రజలతో వెళ్ళి ప్రజా సంఘాలను ప్రజలను కలుపుకొని ఉధృతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుచేత ప్రభుత్వం వెంటనే పట్టించుకుని లేఖల సమస్యలని పరిష్కరించడం కోసం రాష్ట్రంలో చర్చ జరపాలి. ఎందుకంటే ప్రభుత్వానికి నష్టమేమీ కాదు,